Welcome back to Solution Education. In this video, I am providing Business Statistics 1 subject become third semester second year as per academic year 2025 to 2026. It is fully covered Usmania University and also useful all universities in Telangana state. This video is regarding important questions of business statistics 1 unit wise. Total in the subject have 5 units. These questions definitely comes in final exams. No doubt on these questions. You will prepare these questions for exam, definitely pass and get O grade also. Let us discuss about unit wise. First unit is related to థియరీ. ఈ ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో 2 థియరీ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ వచ్చేసి 2 ప్రాబ్లమ్స్ కమ్స్ ఇన్ ఫైనల్ క్వశ్చన్ పేపర్. ప్రాబ్లమ్స్ మేజర్గా ప్రాబ్లమ్స్ వచ్చేసి హిస్టోగ్రామ్స్, పై డయాగ్రామ్, బార్ డయాగ్రామ్, ఓ గివ్ కర్వ్స్ మీద క్వశ్చన్స్ అనేది మీకు ఎగ్జామ్లో వస్తాయి. వీటిని మీరు ప్రిపేర్ అవుతే, ఎందుకంటే ఎగ్జామ్లో మ్యాక్సిమం యూనిట్ 2 నుంచి 2 ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్ పేపర్లో. అదేవిధంగా ఇక్కడ యూనిట్ 3కి వచ్చేసరికి 2 ప్రాబ్లమ్స్, మ్యాక్సిమం 2 ప్రాబ్లమ్స్ అయితే క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. సమ్ టైమ్స్ దే ఆస్క్ 1 థియరీ అండ్ 1 ప్రాబ్లమ్. సో ఈ యూనిట్ వచ్చేసరికి మనకు 1 ప్రాబ్లమ్ 1 థియరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే 2 ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి ఈ యూనిట్లో వచ్చేసి మీన్, మీడియన్, మోడ్, క్వార్టైల్స్ మీద మనకు ప్రాబ్లం అంటే సమ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యూనిట్ 4కి వచ్చేసరికి 2 ప్రాబ్లమ్స్, ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్. ఈ 4th యూనిట్ దేని మీద అంటే సమ్స్ అనేది మనకి వేటి మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కార్ల్పియన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్, బౌలీస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అన్న, కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ బేస్డ్ ఆన్ క్వార్టైల్స్ అన్న ఒకటే. ఇక్కడ కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్, ఇంకొకటి బౌలీ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్, మూడవదిగా కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, అండ్ 4th వన్ వచ్చేసి క్వార్టల్ డివియేషన్ అండ్ ఇట్స్ కోఎఫిషియంట్. ఈ 4 మీద మనకు ఎగ్జామ్లో అనేది ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కార్ల్పియన్స్ ఆఫ్ కోఎఫిషియంట్ స్క్యూనెస్, బౌలీస్ కోఎఫిషియంట్ స్క్యూనెస్, ఇంకొకటి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, క్వార్టల్ డివియేషన్ అండ్ ఇట్స్ కోఎఫిషియంట్. వీటి మీద మనకు 2 ప్రాబ్లమ్స్ అనేది మేజర్గా మ్యాక్సిమం అయితే 2 ప్రాబ్లమ్స్ వస్తుంది ఫైనల్ ఎగ్జామ్స్లో. అండ్ నెక్స్ట్ 5th యూనిట్కి వచ్చేసరికి, ఇది 5th యూనిట్ వచ్చేసరికి మనకు 2 ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే స్టాట్స్ అనేది మ్యాక్సిమం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని చూస్తే కూడా ఎక్కువ ప్రాబ్లం అంటే థియరీ కన్నా ఎక్కువ మనకు సమ్సే వచ్చాయి ఫైనల్ ఎగ్జామ్స్లో. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ అనేది మనము 5th యూనిట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ ప్రాబ్లమ్స్ వచ్చేసి వేటి మీద అంటే కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్, ప్రాబ్లమ్స్ అండ్ ర్యాంక్ కోరిలేషన్. ఇక్కడ ఈ సబ్జెక్ట్ వచ్చేసి కోరిలేషన్, కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అండ్ ర్యాంక్ కోరిలేషన్. మీరు ఈ రెండింటి మీద మీరు ప్రిపేర్ అయితే ఇక్కడ మీకు అటెండ్ చేయగలుగుతారు ఈ యూనిట్. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ యూనిట్ ఒకటి వచ్చేసి థియరీ బేస్డ్, ఈ సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, 4th యూనిట్, 5th యూనిట్ అనేది మ్యాక్సిమము మనకు 2 ప్రాబ్లమ్సే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సమ్ టైమ్స్ దే గివ్ ఓన్లీ 1 ప్రాబ్లమ్ 1 థియరీ. ఆల్ యూనిట్స్ ఆల్ 4 యూనిట్స్ అనేది ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్. మీరు ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తేనే మంచి మార్క్స్, ఓ గ్రేడ్ అనేది కూడా ఎగ్జామ్లో మీరు స్కోర్ చేయగలుగుతారు. కాబట్టి థియరీ మీద కన్నా మీరు ఈ 4 యూనిట్స్ వచ్చేసి సెకండ్ యూనిట్ అయినా, థర్డ్, 4th యూనిట్, 5th యూనిట్ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్. సెకండ్ యూనిట్ వచ్చేసి మీకు హిస్టోగ్రామ్స్, పై డయాగ్రామ్, బార్ డయాగ్రామ్, ఓ గివ్ కర్వ్స్, వీటి మీద మీకు సమ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ యూనిట్ 3కి వచ్చేసరికి మీన్, మీడియన్, మోడ్ అండ్ క్వార్టైల్స్, ఇవి థర్డ్ యూనిట్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీటి మీద మీకు ఫైనల్ పేపర్లో ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా యూనిట్ 4 వచ్చేసి కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అండ్ బౌలీస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్, కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ బేస్డ్ ఆన్ క్వార్టైల్స్. ఇది ఇక్కడ బౌలీ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అన్న, కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ బేస్డ్ ఆన్ క్వార్టైల్స్ అన్న ఒకటే. అదేవిధంగా కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, లాస్ట్ వన్ క్వార్టల్ డివియేషన్ అండ్ ఇట్స్ కోఎఫిషియంట్. వీటిని మీరు ప్రిపేర్ అవుతే
ఈజీగా ఈ యూనిట్లో వచ్చే సమ్స్ని అటెండ్ చేయగలుగుతారు క్వశ్చన్ పేపర్లో. అదేవిధంగా యూనిట్ 5 వచ్చేసి మనకు కోరిలేషన్ మీద, అది కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్, ప్రాబ్లమ్స్ అండ్ ర్యాంక్ కోరిలేషన్. ఇది మనము బిజినెస్ స్టాటిస్టిక్స్ 1 అనేది మేజర్గా ఫోకస్ చేయాల్సింది సమ్స్ మీద, ప్రాబ్లమ్స్ మీద మీరు ఫోకస్ చేయండి థియరీ మీద కన్నా. ఎందుకనంటే మనకు ఇక్కడ లాంగ్ క్వశ్చన్స్ అన్నీ మేజర్గా మనకు లాంగ్ క్వశ్చన్స్ స్కోర్ అటెండ్ చేస్తేనే కదా మంచి మార్క్స్ వచ్చేది. ఇక్కడ మనకు మ్యాక్సిమం పేపర్ కూడా ప్యాటర్న్ చూస్తే, ప్రీవియస్ పేపర్ చూస్తే మ్యాక్సిమం సెకండ్ యూనిట్ కానీ, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ 2 ప్రాబ్లమ్సే మనము చూసాం ప్రీవియస్ పేపర్స్లో. కాబట్టి మీరు ఎక్కువ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్. అండ్ ఆల్సో ఐ am providing important short questions in this video, and I hope this video is helpful to your exam preparation and give clarity about the important questions of business statistics. One subject, third semester, become third semester, second year. And whoever prepared these questions for your exam, after completion of your exam, give feedback in comment section, and don't forget to subscribe, like, share, comment the videos. Your like is helpful to reach the video whoever needed. And don't skip the video. This video is really helpful to your exam preparation. And thanks for watching, and all the best for your exam.